హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్నటువంటి కౌన్ బనేగా కరోడ్పతి అనే ఒక షోలో 10 సంవత్సరాల ఇషిత్ భట్ అనే ఒక చిన్న పిల్లవాడి యొక్క ప్రవర్తన యావత్ భారతదేశాన్ని ప్రశ్నిస్తున్నది. అసలు ఈ చిన్న పిల్లవాడు చేసిన ఒక చిన్న తప్పుకు అసలు దేశం మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అసలు నేటి కాలంలో చిన్నపిల్లలు అనేవారు కనీస మర్యాదలు, కనీస గౌరవాలకు కూడా నోచుకోకుండా ఉండడానికి కారణాలు ఏంటి? వీటికి గల కారణాలు వాళ్ళని పెంచిన తల్లిదండ్రుల లేదా గురువుల లేదా సోషల్ మీడియానా? అసలు వీరు మారాలంటే ఏం చేయాలి? ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. రీసెంట్గా కౌన్ బనేగా కరోడ్పతి అనే ఒక షోలో అమితాబ్ బచ్చన్ అడిగినటువంటి ప్రశ్నలకు ఒక 10 సంవత్సరాల పిల్లవాడు చెప్పిన సమాధానాలు, అతడి యొక్క దురుసు ప్రవర్తన యావత్ దేశంలోని ప్రతి చిన్నారిని ప్రశ్నిస్తున్నది. అసలు ఇతడు ఏం చేశాడో చూస్తే, మొదటగా అమితాబ్ బచ్చన్ ఒక ప్రశ్న అడగడం జరిగింది. దానికి బాగానే అతడు సరైన సమాధానమే చెప్పాడు. అయితే రెండో ప్రశ్న అడగగానే అతడు క్వశ్చన్ పూర్తి కాకముందే అతడు ఆన్సర్ చెప్పేశాడు. ఇది కూడా బాగానే ఉంది. అయితే మూడో ప్రశ్న అడక్క ముందే అతడు తొందరగా చెప్పు అనడం వెనుక అతడి యొక్క దురుస్తనానికి నాంది పలికింది. ఇక నాలుగో ప్రశ్న అడక్క ముందే అతడు సమాధానం చెప్పి రాంగ్ ఆన్సర్ ఇస్తాడు. దీని మూలంగా అతడు డబ్బుతో పాటు తన యొక్క విలువైన వాల్యూస్ను కూడా కోల్పోయి న్యూస్లో చాలా చర్చనీయాంశంగా మారాడు. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ లాంటి ఒక సూపర్ స్టార్ పెద్ద మనిషితో ఎలా వ్యవహరించాలి, ఎలా ప్రవర్తించాలి అన్న కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అంత పెద్ద మనిషితో కూడా సరిగ్గా అతడు వ్యవహరించలేదు. ఇక ఇప్పుడు నేటి కాలంలో ఈ ఒక్క పిల్లవాడే కాకుండా నేటి తరంలో ఉన్నటువంటి పిల్లవాళ్ళంతా చాలా తేడాగానే ప్రవర్తిస్తున్నారు. పుట్టుకతోనే నేడు చాలా మంది మొబైల్ను వ్యసనంగా మార్చుకుంటున్నారు. మొబైల్ లేనిదే ముద్ద తెగదు అన్న విధంగా పిల్లలు మారుతున్నారు. దీనివల్ల వాళ్ళలో కనీస సహనం, ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. అసలు ఒకప్పుడు పెద్దవారు ఉన్నప్పుడు ఒక విధమైన వాల్యూస్ మరియు నైతిక విలువలు వారికి కొద్దో గొప్ప వంటబడుతుండేవి. కానీ నేటి కాలంలో పిల్లవాళ్ళు ఎక్కువ మంది పెద్దవారి వద్దకు వెళ్ళడం అటించితే వారి దగ్గరికి కూడా వెళ్ళాలంటేనే అసలు అసహ్యంగా ఫీల్ అవుతున్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులు అన్నది ఒకప్పటి సామెత. కానీ ఇప్పటి పిల్లలే రేపటి పోరంబోకులు అన్న విధంగా మారిపోతున్నది నేటి సమాజం. అసలు వీళ్ళు ఇలా మారడానికి కారణాలను ఒకసారి చూస్తే, మొదటిది వీళ్ళు ఎక్కువగా మొబైల్ అడిక్షన్లోకి వెళ్ళడం. ఈ మొబైల్ అడిక్షన్ వల్ల వాళ్ళలో ఉన్నటువంటి కనీస ఏకాగ్రత, సహనం వంటివి నశిస్తున్నాయి. దీని మూలంగానే ఎదుటివారు చెప్పిన దాన్ని సరిగ్గా వినడం లేదు. పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అన్న కనీస ఇంకిత జ్ఞానం కూడా వాళ్లకు ఉండడం లేదు. దీన్ని ఎలాగైనా మార్చాలంటే అందులో మొదటిది విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు నిరంతరం వారిని ఒక చేత గమనిస్తూనే ఉండాలి. ఇలా గమనిస్తూ వారిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకొని దానికి అనుగుణంగా కౌన్సిలింగ్ ఇప్పించడమే కాకుండా నేడు ఆన్లైన్లో ఉన్నటువంటి మోటివేషనల్ స్పీకర్స్ మరియు కొందరు గొప్ప వాళ్ళ చరిత్రలు తెలుపుతూ వీలైతే అలాంటి గొప్ప వాళ్ళ వద్ద కౌన్సిలింగ్ కూడా ఇప్పించాలి. దీని మూలంగా వారు కొంతైనా మారే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చిన్నపిల్లలకు తరచూ ఈ మొబైల్ ఇవ్వడం కూడా వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేస్తున్నది. ఈ మొబైల్ అడిక్షన్ వల్ల వారు మొబైల్లో చూసేదే నిజం అనుకుంటూ వాస్తవికతకు చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. అందుమూలంగా నిరంతరం ఎప్పుడైనా కానీ తమ దగ్గర ఉన్నటువంటి పెద్దవారితో ఎలా ప్రవర్తించాలి, ఎలా వ్యవహరించాలి అన్న వాటిపై కొద్దిగా వారికి కౌన్సిలింగ్తో పాటు కొన్ని సూచనలు కూడా చేపించాలి. ఇవి నేటి యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత.
రీసెంట్గా ఒక న్యూస్లో బీహార్లో జరిగినటువంటి చిన్నపిల్లల యొక్క సంఘటన నిజంగా ఆశ్చర్యపరుస్తున్నది. వారు మొబైల్లో చూసి బాంబును తయారు చేయాలన్న ఒక ఉద్దేశంతో, ఒక దరిద్రపు ఆలోచనతో ఏకంగా వాళ్ళ చేతులు కాళ్ళు కాల్చుకోవడం నిజంగా అసలు యువత, ఈ పిల్లవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్న ప్రశ్న యావత్ భారతదేశాన్ని ఆలోచింపజేస్తున్నది. దీని వెనుక కారణాలు ఏంటి? ఇలాంటివన్నీ ఒకసారి గమనించుకుంటే వాటన్నిటికీ కారణం యువతలో సరైనటువంటి మార్గదర్శకం, సరైన నైతిక విలువలు లోపించడమే అని చాలామంది సైకాలజిస్టులు, మేధావులు వాదిస్తున్నారు.